హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి నత్తలు శనగపప్పు అండి. నత్తలు అంటే తెలిసిన వారు కామెంట్ చేసేయండి. ఈ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి. ఈ కర్రీ చేయడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2 వేసి సన్నగా తురుముకున్నానండి. తురుముకున్న వాటిని అయితే ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ నత్తలు అనేది వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి. ఊరు సైడు కాలువలు, చెరువులు ఉన్న ఏరియాలో అయితే బాగా దొరుకుతాయి. ఇవి మొన్న మా హస్బెండ్ ఊరికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చారండి. ఊర్లోనే క్లీన్ చేపించి వీటిని ఫ్రై లాగా చేసి తీసుకొచ్చారు. వీటిని అయితే నేను కూర కింద అయితే చేస్తున్నాను. పోపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న నత్తలైతే వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. సేమ్ మనం చికెన్కి ఎలా మసాలాలు వేసుకుంటామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది శనగపప్పు వేసి చేస్తారు. అలాగే గోంగూర, పుట్నాల పప్పు పొడిలాగా పట్టి కూడా వేసి కర్రీ అనేది చేస్తారండి. ఎలా చేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా ఈ నత్తల్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి ఈ నత్తల కూర అనేది వండి పెడితే దాని నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంటుందని పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ నత్తల్లో ఉంటాయండి. ఊరు సైడ్ అయితే ఇవి కొనే పని ఉండదు, ఫ్రీగానే దొరుకుతాయి. మనం ఏ కాలువలకు కానీ చెరువులకు కానీ వెళ్ళి తెచ్చుకుంటే ఫ్రీగానే దొరుకుతాయి. సిటీలో అయితే వీటిని అమ్ముతారండి. శనగపప్పు అనేది నేను ఒక 2 గంటల సేపు నానబెట్టి వీటిల్లోకి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించుకొని దీనిలోకి మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి, కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సాల్ట్ అనేది వేసి 2 నిమిషాలు మగ్గించుకొని కారం కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇవి శుభ్రంగా అయితే కడుక్కోవాలి. దీనిలో నీసు వాసన అనేది ఎక్కువ ఉంటుందండి. ఇవి చేసి కడగటానికి టైం అనేది చాలా పడుతుంది, కానీ వండడానికి మాత్రం తొందరగానే అయిపోతుంది కర్రీ అనేది. శనగపప్పు వేసాం కదండి, కొద్దిగా ఎసరు అనేది వేసుకొని గ్రేవీ కర్రీ కింద చేద్దామని నేను కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. శనగపప్పు కాకుండా దీన్ని గోంగూరలో కూడా వేస్తారండి. అలాగే పుట్నాల పప్పుని పౌడర్ లాగా చేసి కూడా వేస్తారు. లాస్ట్లో 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను. వేసి మూత పెట్టి ఉడికించుకుంటే నత్తల కూర అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ కూర అంటే తెలిసిన వారు ఒక కామెంట్ చేసేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.